నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ హుహు. వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? మామూలుగా ఇప్పుడు చాలామంది ఆల్కహాల్ కంటిన్యూ వాళ్ళు తాగకపోతే ఉండలేరు అనేవాళ్ళు గూడా ఉంటారు కదా! షుగర్ ఎక్కువుంటుంది. దాంతో పాటు ఈ వ్యసనం. సో, వాళ్ళకి ఏంటి సార్ పరిస్థితి వాళ్ళ పరిస్థితి? ఎవరి గురించమ్మా? లేడీస్ గురించా? జెంట్స్ గురించా ఆల్కహాలు? ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళ గురించి. ఇద్దరికీ అలవాటయిపోయింది ఈ కాలంలో. అందుకని ఓకే. అడిగానన్నమాట స్పెసిఫిక్‌గా ఈ క్వెషన్. ఇది యాక్చువల్‌గా మంచి ప్రశ్ననమాట. చాలామంది ఆల్కహాల్ తాగడం అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఎందుకు ఆల్కహాల్ తాగుతున్నారనేది మనం గమనించాలి. ఆల్కహాల్ తాగడం చెడ్డది అని గవర్నమెంట్ చెప్తుంది. మనకే తెలుసు ఎందుకు తాగుతున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది వాళ్ళకి ఏదో ఒకటి ఒక వ్యాపకం లేనందువల్ల ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. వ్యాపకం అంటే ఏంది? సరైన వ్యాపకం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, లేదు వాళ్ళ బిజినెస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడము ఇటువంటివి. కొంతమంది ఆల్కహాల్ ఎప్పుడు తీసుకుంటారు? స్ట్రెస్‌కి గురైనప్పుడు తీసుకుంటారు. ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఆల్కహాల్ అనేది వాళ్ళకి ఒక ఉపశమనంలాగా ఉంటుందన్నమాట. సో, ఆల్కహాల్ అంటే ఏమిటి? దాంట్లో రకరకాలు ఉంటాయి. బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను అటువంటివి ఉంటాయి. మనకి తెలియనాటి వోడ్కాలు కూడా ఉంటాయన్నమాట. వాటర్‌లాగా ఉంటుందది. సో, వీటిలో ఏం జరుగుతుంది అంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దాంట్లో 5% ఉందా? 10% ఉందా? దాన్ని బట్టి మనం క్వాంటిఫై చేసుకోవచ్చనమాట. మామూలుగా జనరల్ రికమెండేషన్ ఏందంటే ఆల్కహాల్ తీసుకోవద్దనేది సైంటిఫిక్ రూల్ అనమాట. అది ఎవరైనా సరే డయాబెటిక్ వాళ్ళు కావచ్చు, నాన్ డయాబెటిక్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆల్కహాల్ అనేది దట్ ఈస్ నాట్ రికమెండెడ్. కొన్ని కొన్ని స్టడీస్‌లో కొంతమంది వాదించవచ్చు. ఆల్కహాల్ తీసుకుంటే గుండెకి ప్రొటెక్షన్ అని చెప్పారని. అది ఫ్రెంచ్ స్టడీలో ఒక దానిలో కొంతవరకు ప్రొటెక్షన్ ఉందని తేలింది. అది ఫ్రెంచ్ వైన్ అంటారు. వైన్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ఒక 10% తగ్గింది. కానీ 10% తగ్గుతుంది. ఆ 10% తగ్గడానికి 80% లివర్ డ్యామేజ్ చేసుకోవాలనేది అది వాళ్ళ వాళ్ళ చాయిస్ అనమాట. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఏ రూపాన వెళ్ళినా గూడా అది బీర్ గావచ్చు, బ్రాండీ గావచ్చు, వైన్ గావచ్చు, వోడ్కా గావచ్చు లోపలికెళ్ళిన తర్వాత దాని ఫస్ట్ ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. సో, అక్కడి నుంచి అది స్లోగా దెబ్బతీస్తూ వెళ్తుందనమాట. ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్‌కొస్తే డయాబెటిస్ ఉన్నోళ్ళలో ఆల్కహాల్ ఎంత తీసుకోవాలి? అంటే కొంతమంది అసలు స్టాప్ చేయలేరనమాట. మాకు కంపల్సరీ మేము తీసుకోవాలి అనేవాళ్ళుంటారు. వాళ్ళ కోసం ఏం రికమెండ్ చేస్తారంటే 2 డ్రింక్స్. 2 డ్రింక్స్ అంటే మన సైంటిఫిక్ రికమెండేషన్ ప్రకారం రోజుకి 60 ఎంఎల్ తీసుకోవాలి. ఏది మగవాళ్ళలో అయితే. 60 ఎంఎల్ ఆఫ్ హార్డ్ క్వాంటిటీ. అంటే బ్రాందీ గాని, విస్కీ గాని, వోడ్కా గాని. కానీ లేడీస్‌లో ఇంకా తక్కువనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా మెటబలైజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఓన్లీ 30 ఎంఎల్ తీసుకోమని చెప్తారు. ఇది పర్ డే. ఇది ఒక రికమెండేషన్. అంతకంటే మించకూడదు. కానీ ఇండియాలో ఏందంటే మన పెగ్ అంటే మనోళ్ళకి 60 ఎంఎల్ లెక్కనమాట. అంటే పెగ్ అని చెప్పి 30 ఎంఎల్ బదులు 60 ఎంఎల్ తాగేస్తూ ఉంటారు. సో, ఈ అపోహ కూడా మనం తొలగించాలి. పెగ్ అంటే ఇంటర్నేషనల్ క్వాంటిఫికేషన్ ప్రకారం 30 ఎంఎల్ అనమాట. ఓకే. సో, దాని ప్రకారం చెప్పాలంటే జెంట్స్‌లో 2 పెగ్స్, లేడీస్‌లో ఒక పెగ్ పర్ డే. సార్ ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ షుగర్ ఉంది. హుహు. ఈ ఆల్కహాల్ మానలేకపోతున్నారు. హుహు. ఒకవేళ ఈ ఆల్కహాల్ వల్ల ఏమైనా హుహు. ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు షుగర్ హై ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ తీసుకున్నామనుకోండి, ఆల్రెడీ షుగర్ 200, 300 దాటి ఉందనుకోండి, ఆల్కహాల్ అనేది ఫైనల్‌గా గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. అంటే షుగర్‌గానే కన్వర్ట్ అవుతుంది. ఆ 300 ఉండే షుగర్ 400 కావచ్చు. అటువంటప్పుడు ఏం జరుగుతుంది? షుగర్ హై అయిపోతుంది. అప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం, నీరసంగా ఉండడం, తల తిరిగినట్టు ఉండడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇంకో డేంజర్ ఉంది. షుగర్ మందులు తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే కొంతమంది షుగర్ డౌన్ అయిపోతుందనమాట. ఓకే. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తాగిన తర్వాత ఫుడ్ తీసుకోలేదనుకోండి, వాళ్ళు నీరసంగా ఉన్నారు. అటువంటప్పుడు కొన్నిసార్లు షుగర్ డౌన్ అయిపోయి అపస్మార స్థితిలోకి జారుకుంటారనమాట. అంటే షుగర్ 40 కంటే తక్కువ పడిపోతుంది. కొన్నిసార్లు కోమాలోకెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. కోమాలోకెళ్ళిపోయి ఫిట్స్ రావడము, హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితి కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇయన్నీ గమనించుకోవాలి. సో, ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోవాలి అనేది వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేస్తాము. బట్ అట్ ది సేమ్ టైమ్ ఒక డాక్టర్‌కి మేము అడ్వైజ్ ఇస్తామంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ తీసుకోము. ఓకే. ఫుడ్ తీసుకుంటే మళ్ళీ బిర్యానీలు అయన్నీ తీసుకోమని కాదు. కొంచెం ఫుడ్ అంటే సాత్విక ఆహారం. కొంచెం రైస్ గాని, కర్రీస్ గాని తీసుకోమని చెప్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకానీ ఆల్కహాల్ తాగేసిన తర్వాత టాబ్లెట్స్ మట్టుకేసుకున్నారంటే డెఫినిట్‌గా షుగర్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు వాళ్ళు హాస్పిటలైజ్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. ఇంకొకటి చాలా మట్టుకు హుహు. అపోహలనమాట. ఏంటంటే హుహు. బీర్ తాగితే కిడ్నీలు మంచిగా పనిజేస్తాయి. కిడ్నీలో స్టోన్స్ పోతాయి. అవును. ఇలాంటివి గూడా చాలా వస్తున్నాయి గదా సార్! దాని గురించి? ఎందుకంటే ప్రతి దానికి మనం ఒక కారణం వెతుక్కుంటాం అనమాట. మనం చేసే పనిలో. అది సైకాలజీ ప్రకారం అనమాట. ఎందుకంటే అది సమర్థింపు అనొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవంతా సూడో సైంటిఫిక్ బేసిస్ మీద ఏర్పడ్డాయన్నమాట. బీర్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి, అంత వాటర్ తాగుతున్నాను కాబట్టి, కిడ్నీలు మొత్తం క్లియర్ అయిపోతుంది. కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి. ఇవన్నీ అనుకుంటుంటారనమాట. కాకపోతే ఏమవుతుంది అంటే దాంట్లో కూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఒక బీరు, 2 బీర్లు తాగుతున్నారనుకోండి. దాన్ని బీర్ పొటోమానీ అంటారనమాట. బీర్ పొటోమానీ అంటే ఎక్కువ తాగేసిన తర్వాత పొట్ట ఉబ్బరించి కొంతమందికి వాంతులు కావడం, అప్పుడు డీహైడ్రేషన్ జరుగుతుంది. ఓకే. సో, ఉన్నది బయటికి పోతుంది వాటర్ గాని, కింద నుంచి పోదు. అటువంటప్పుడు ఏది దెబ్బతింటుంది? చాలామంది వాళ్ళు మనం గమనిస్తాం. వాంతులు బెదలైన వాళ్ళలో కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రెండో రోజు, మూడో రోజు. దాన్ని యాక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాము. సో, ఎవరైతే అనుకుంటున్నారో, ఈ బీరు తాగినందువల్ల కిడ్నీలు రక్త ప్రసరణ బావుంటుంది. ఈ తర్వాత కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ అపోహలనమాట. ఓకే. అంతకుమించి ఇంకేం కాదు.